హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజ్ అయిన మండల మర్డర్స్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అని నాకైతే నచ్చింది కూడా. కాకపోతే కొన్ని లాజిక్ లూప్ హోల్స్ అయితే ఉన్నాయి, అవి చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. ఎనీవేస్ అది పక్కన పెడితే సిరీస్ అయితే బాగుంది. సో సిరీస్ మంచి ప్రామిసింగ్ స్టార్ట్ అయితే ఇస్తుంది. పోస్ట్ ఇండిపెండెంట్ టైం పీరియడ్ లోని బ్యాక్ డ్రాప్ తో ప్రెసెంట్ టైం పీరియడ్ లోని సిరీస్ ఆఫ్ మర్డర్స్ చూపిస్తూ విచ్ ఈస్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. సిరీస్ చూస్తున్నంత సేపు బోర్ అయితే కొట్టదు ఎక్కడ కూడా. ఈవెన్ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది. నోట్ సిరీస్ అయితే ఫ్యామిలీతో చూడలేరు, ఎందుకంటే బ్రూటల్ మర్డర్స్ అండ్ మూఢనమ్మకాల మీద ఉంటుంది కాబట్టి. ఓన్లీ 7th ఎపిసోడ్ లోనే జరుగుతున్న మర్డర్స్ కి వెనకాల ఉన్న మిస్టరీ రివీల్ అవుతుంది. టిల్ దెన్ మనకి స్లోగా ఒక్కొక్క హింట్ అయితే వదులుతారు. స్టోరీ అంతా కూడా సస్పెండెడ్ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ సింగ్ తన సొంత ఊరు అయిన చరణ్దాస్పూర్ కి అయితే వస్తాడు. అక్కడ తనకు ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. సో వాణి కపూర్ తో కలిసి మర్డర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో తన చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ బ్రదర్ అండ్ మదర్ తో లింక్ అయిందని కనుక్కుంటాడు. అలానే తనకు ఒక లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఈ సినారియోస్ అన్ని ఎలా లింక్ అవుతాయి అండ్ ఈ మర్డర్స్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అండ్ లాస్ట్ ఏమైనా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి పర్లేదు, మంచి టైం పాస్ కోసం అలా ఒకసారి వీకెండ్ అయితే చూడొచ్చు. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకు ఏమనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.